అమరావతిలో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో భారీగా మార్పులు కనిపిస్తున్నాయి. గడ్డర్ల లాంచింగ్ ప్రక్రియ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది. మొత్తం 88 గడ్డర్లు స్టీల్ బ్రిడ్జ్ కోసం ఉపయోగిస్తూ ఉంటే నేటికి 70 గడ్డర్ల ఫిక్సింగ్ ప్రక్రియ పూర్తయింది. ఎల్హెచ్ఎస్ వైపు గడ్డర్లు, డక్ట్ షీట్స్ పనులు పూర్తి చేసుకుని రీఎన్ఫోర్స్మెంట్ వర్క్లు తుది దశకు వచ్చాయి. ఒకటి రెండు రోజుల్లో ఎల్హెచ్ఎస్ పై కాంక్రీట్ స్లాబ్ వేయబోతున్నారు. మరోవైపు ఆర్హెచ్ఎస్ వైపు గడ్డర్ల లాంచింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మంగళగిరి రోడ్డు వైపు ఆర్హెచ్ఎస్ పై పియర్ క్యాప్ నిర్మాణం లేకుండానే గడ్డర్ల ఫిక్సింగ్ ఎందుకు చేపట్టారు? స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల తాజా పరిస్థితిపై మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. ఎందుకంటే మార్చి 16వ తారీఖు ఇదే స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన గడ్డర్లు 39 వరకు లాంచింగ్ చేస్తే ఈరోజు మార్చి 31వ తారీఖు మొత్తం 15 రోజుల సమయాన్ని 70 గడ్డర్ల వరకు కూడా లాంచింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. మిగతా 18 వరకే ప్రస్తుతం గడ్డర్లకు సంబంధించిన ఫిక్సింగ్ పెండింగ్లో ఉంది. ప్రస్తుతం నిర్మాణానికి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి, తాజా అప్డేట్ ఏందో మీకు ఈ వీడియో ద్వారా వివరిస్తాను. మనం మార్చి 16వ తారీఖు వీడియో చేసాము. ఆ వీడియోలోని మొత్తం 39 గడ్డర్లకు కూడా లాంచింగ్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. ఇందులోని ఎల్హెచ్ఎస్ సంబంధించి ఒక లైన్ మొత్తం కంప్లీట్ చేయడంతో పాటు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సంబంధించి కొంత భాగం వరకు మొత్తం 39 గడ్డర్లకు సంబంధించి కూడా ఫిక్స్ చేశారు. అందులోని ప్రధానంగా కీలకమైన ఎల్హెచ్ఎస్ సైడ్ ఒక లైన్కి సంబంధించిన మిడిల్ బకింగ్హామ్ కెనాల్ మీద గడ్డర్ల ఫిక్సింగ్ చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఏదైతే పూర్తి స్థాయిలో కష్టపడి కార్మికులందరూ కూడా శ్రమించి ఈ గడ్డర్లు ప్రధానంగా నీటి మీద కూర్చోబెట్టే ప్రక్రియను సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం జరిగింది. అప్పుడు విజువల్స్లో చూసుకోవచ్చు, చాలా మంది కార్మికులు భారీ క్రెయిన్లతోని ఎంతో సాహసోపేతంగా ఈ బకింగ్హామ్ కెనాల్ మీద లాంచింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. ఇది మార్చి 16వ తారీఖు నిర్మాణానికి సంబంధించి అప్పుడున్న పరిస్థితి. ప్రస్తుతం మార్చి 31వ తారీఖు వచ్చాము. 31వ తారీఖు చూసినట్టయితే మొత్తం 70 గడ్డర్ల వరకు కూడా ఫిక్సింగ్ ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు ప్రధానంగా ఆర్హెచ్ఎస్ సైడ్ ఏదైతే మంగళగిరి వైపుకి సంబంధించిన ఆర్హెచ్ఎస్ సైడ్ సంబంధించి పీర్ క్యాప్ నిర్మాణం పూర్తి కాకముందే గడ్డర్ల ఫిక్సింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించడం జరిగింది. ఎందుకు గడ్డర్లకు సంబంధించిన ఫిక్సింగ్ పీర్ క్యాప్ లేకుండానే ప్రారంభించాననే దానికి కూడా క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు గడ్డర్ల లాంచింగ్ కోసం ప్రధానంగా ఏదైతే మొబైల్ క్రెయిన్ దాదాపు 500 టన్నులకు సంబంధించిన మొబైల్ క్రెయిన్ను ఉపయోగిస్తున్న నేపథ్యంలోని ఆ క్రెయిన్కి సంబంధించి పూర్తి స్థాయిలో మూమెంట్ ఏదైతే ఉందో గడ్డర్లకు సంబంధించి తీసుకువెళ్ళటం, దాంతోపాటు కూర్చోబెట్టడం లాంటి ప్రక్రియ మూమెంట్కి సంబంధించి ఎక్కడైనా ఇబ్బందులు ఏదైతే ఈ పీర్ క్యాప్ నిర్మాణం చేపడితే ఈ క్రెయిన్కి సంబంధించి నిలబెట్టేందుకు చాలా అడ్డంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం పీర్ క్యాప్కి సంబంధించిన నిర్మాణం పూర్తి చేయకముందేనే క్రెయిన్ను ఆ ప్రదేశానికి పంపించి ప్రస్తుతం గడ్డర్ల ఫిక్సింగ్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే పీర్ క్యాప్కి సంబంధించిన నిర్మాణం చేపట్టేందుకు కూడా నిర్మాణ సంస్థ ఫోకస్ పెట్టిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఎల్హెచ్ఎస్ సంబంధించిన మొత్తం గడ్డర్లకు సంబంధించి కూడా లాంచింగ్ ప్రక్రియ పూర్తి చేసుకొని డక్ షీట్లు కూడా వేసే ప్రక్రియ కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం రీఎన్ఫోర్స్మెంట్ పనులు దాదాపు 35 మీటర్ల వరకు కూడా కంప్లీట్ అయ్యాయి. ఈ 35 మీటర్ల తర్వాత మిగతా భాగానికి సంబంధించి కూడా ఐరన్
ఇన్స్టలేషన్ పనులు కంప్లీట్ చేసిన తర్వాత కాంక్రీట్ పనులను మరో 1-2 రోజుల్లో కూడా ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం ప్రధానంగా దాదాపు 400 క్యూబిక్ మీటర్ల వరకు కూడా కాంక్రీట్ ఉపయోగించబోతున్నారు. ప్రధానంగా ఇందుకోసం చూసినట్టయితే 250 మీటర్ల వరకు థిక్నెస్ కోసం బ్రాడ్నెస్ థిక్నెస్ ఈ ఒక్కొక్క స్లాబ్ కూడా ఉండబోతుంది. మొత్తం ఈ స్లాబ్ మొత్తం దాదాపు 110 మీటర్ల వరకు కూడా ఈ గడ్డర్ల మీద స్లాబ్ వేయబోతున్నారు. ఇదే ప్రక్రియ ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా కొనసాగబోతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆర్హెచ్ఎస్ సైడ్ సంబంధించిన వర్క్ చూసినట్టయితే దాదాపు G3, G4కి సంబంధించిన గడ్డర్ల ఫిక్సింగ్ కంప్లీట్ అయింది. ఆర్హెచ్ఎస్ ప్రధానంగా ఇటు కొండవీటి పంప్ హౌస్ సైడ్కి సంబంధించిన గడ్డర్లన్నీ కూడా ఫిక్స్ చేశారు. అయితే ఇటు మంగళగిరి వైపుకి సంబంధించి కూడా ఒక లైన్ కొంతవరకు కూడా ఫిక్స్ చేశారు. మిగతా లైన్కి సంబంధించి ఫిక్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మిగతా దాదాపు 18 గడ్డర్ల వరకు కూడా లాంచింగ్ ప్రక్రియ చేసేందుకు అన్నీ సిద్ధం చేసిన పరిస్థితి కనపడుతుంది. పీర్ క్యాప్ లేకుండానే పీర్ క్యాప్ సంబంధించి నిర్మాణం లేకుండానే ప్రస్తుతం కింద భాగానికి సంబంధించి కూడా వుడ్తో పాటు మరోపక్క కాంక్రీట్ స్టోన్స్ను ఉపయోగిస్తూ ఆ బేస్మెంట్ పైన గడ్డర్లకి సంబంధించి కూడా లాంచింగ్ ప్రక్రియను నిర్మాణ సంస్థ చేపట్టింది. రేపు పూర్తి స్థాయిలో గడ్డర్ల ఫిక్సింగ్ కంప్లీట్ అయిన తర్వాత పీర్ క్యాప్కి సంబంధించి కూడా నిర్మాణం చేపట్టబోతున్నారు. ఏదైతే ఎల్హెచ్ఎస్ సైడ్ ఏ తరహాలోని నిర్మాణం చేపడుతున్నారు ఏదైతే ఉందో గడ్డర్ల లాంచింగ్ తర్వాత డక్ షీట్స్ వేసుకున్న తర్వాత రీఎన్ఫోర్స్మెంట్ పనులు కంప్లీట్ చేసుకొని కాంక్రీట్ వైపు ఏ విధంగా వెళ్తున్నారో అదే తరహాలోనే ఆర్హెచ్ సైడ్ సంబంధించి కూడా నిర్మాణం కూడా చేపట్టున్నారు. ఇప్పుడు ఆర్హెచ్ సైడ్లోని మంగళగిరి వైపుకి సంబంధించి కూడా గడ్డర్ల లాంచింగ్ ప్రక్రియ కొంత భాగం ఏదైతే ఉందో బకింగ్హామ్ కెనాల్ మీద ఏదైతే లాంచింగ్ ప్రక్రియ ఉంటుందో దాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేశారో ఆ విజువల్స్ కూడా మనం స్పష్టంగా కనబడుతున్నాయి. పూర్తి స్థాయి క్రెయిన్ ఉపయోగిస్తూ ఈ లాంచింగ్ సంబంధించిన ప్రక్రియను కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏదైతే 2 వైపులకు సంబంధించి ఒకసారి నిర్మాణానికి సంబంధించి మీకు వివరిస్తాను. మొత్తం ఈ స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన గడ్డర్ల వరకు ఫిక్సింగ్ 110 మీటర్ల వరకు ఉంటుంది. ఈ స్టీల్ బ్రిడ్జిక్స్ మొత్తం కూడా ఏదైతే ఇటు పూర్తి స్థాయిలో రోడ్డు కనెక్టివిటీ చేస్తూ మొత్తం స్టీల్ బ్రిడ్జ్ 128 మీటర్ల వరకు ఉంటుంది. ఇది పూర్తి స్థాయిలోని ఉండవల్లి కరకట్ట ఏదైతే ఉందో కరకట్టకు సంబంధించి ప్రత్యయ మార్గంగా దీన్ని నిర్మిస్తున్నారు. ఎందుకంటే కరకట్ట మీదుగా ప్రస్తుతం వాహనాలు వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితి కనబడుతుంది. ట్రాఫిక్ జామ్ కూడా అవుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోని దానికి పూర్తి స్థాయిలోని పక్కన పెట్టి దానికి ప్రత్యయ మార్గంగా ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టేందుకు నిర్ణయించడం జరిగింది. గత ఏడాది నవంబర్లోని స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణాన్ని ప్రారంభించారు. ప్రధానంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చేవాళ్ళు దాంతోపాటు మంగళగిరి నుంచి వచ్చేవారు నేరుగా ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవుతే కనుక స్టీల్ బ్రిడ్జ్ మీదుగా ఇటు అమరావతికి ఈజీగా యాక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. దానికోసమే ప్రస్తుతం స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. మొత్తం 70 కోట్లతోని స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఎన్సిసి నిర్మాణ సంస్థ చేపట్టింది. అయితే గడ్డర్లకు సంబంధించి రూపకల్పన ఫిక్సింగ్ ప్రక్రియను బీమా సంస్థకు అప్పచెప్పారు. 2 నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఈ స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణాన్ని చాలా స్పీడ్గా కొనసాగిస్తున్నారు. ఇక నిర్మాణానికి సంబంధించి కూడా ఫోకస్ పెడదాం ఒకసారి. ఏదైతే గడ్డర్లు దాంతోపాటు రీఎన్ఫోర్స్మెంట్ పనులే కాకుండా కింద భాగంలో ఎందుకంటే ఈ గడ్డర్ల లాంచింగ్ కంటే కింద ఏదైతే ఉందో బేస్మెంట్ లెవెల్ కోసం వుడ్డును ఉపయోగిస్తారు. ఆ వుడ్డును తొలగించి బేరింగ్స్కి సంబంధించిన ఫిక్సింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. మనం చూసుకోవచ్చు ఎల్హెచ్ఎస్ సైడ్కి సంబంధించి కూడా ప్రధానంగా మంగళగిరి వైపు చూసినట్టయితే కొంత భాగానికి సంబంధించి కూడా బేరింగ్స్ ఉపయోగిస్తారు. ఆ బేరింగ్స్ మీదే ఈ గడ్డర్లు ప్లేస్మెంట్ చేస్తారు. దీని ద్వారా దృఢంతో పాటు రాబోయే రోజుల్లో కూడా ఎక్కడా చెక్కు చెదరకుండా స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన బేస్మెంట్ ఉండేందుకు బేరింగ్స్ ఉపయోగిస్తారు. ఆ బేరింగ్స్ ప్రక్రియ చాలా స్పీడ్గా కొనసాగుతుంది. అయితే బేరింగ్స్ పైన స్టీల్ గడ్డర్లు వస్తాయి. స్టీల్ గడ్డర్ల మీద ఎన్ఫోర్స్మెంట్ చేసుకున్న తర్వాత కాంక్రీట్కి సంబంధించి కూడా స్లాబ్ ఉపయోగిస్తారు. ఆ కాంక్రీట్కి సంబంధించిన స్లాబ్ ప్రక్రియ కూడా పూర్తయిన తర్వాత క్రాష్ బేరియర్లు ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క ఎల్హెచ్ఎస్ సైడు ఆర్హెచ్ఎస్ సైడు 2 విభాగాలకు సంబంధించి ఒక సైడు 2 వైపులకు సంబంధించి క్రాష్ బేరింగ్లు ఉంటాయి. ఆ క్రాష్ బేరింగ్లు కూడా ఫిక్స్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలోని స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని కూడా పూర్తయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ క్రాష్ బేరింగ్లు కూడా ప్రస్తుతం ఈ స్లాబ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే నిర్మాణానికి సంబంధించి
సంబంధించి కూడా పూర్తి చేస్తారు. మొత్తం ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సంబంధించి కూడా నేను ఒకసారి వివరిస్తాను. ఎల్హెచ్ఎస్ సైడ్ ఏదైతే ఉందో ప్రధానంగా మనం ప్రకాశం బ్యారేజ్ నుంచి నేరుగా అమరావతికి వెళ్లేందుకు ఎల్హెచ్ఎస్ సైడ్కి సంబంధించి ఒక రోడ్డు ఉంటుంది, స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన ఒక రోడ్డు ఉంటుంది. ఇంకా అమరావతి నుంచి ఇటు ప్రకాశం బ్యారేజ్ వెళ్లేందుకు ఆర్హెచ్ఎస్ సంబంధించిన రోడ్డు ఉంటుంది. రెండు కూడా మొత్తం 4 వరుసల్లో కూడా దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇందులోని ప్రధానంగా ఏదైతే కాంక్రీట్ తరహాలోని ఎలాంటి బ్రిడ్జ్ నిర్మిస్తానో అదే తరహాలోని దీని నిర్మాణం చేపడతారు. అయితే కాంక్రీట్కి సంబంధించి బ్రిడ్జ్ నిర్మిస్తే కనుక కొంత ఎక్కువ సమయం పడటంతో పాటు పూర్తి స్థాయిలో నిర్మాణ వ్యయం కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం నేపథ్యంలోని దానికి ప్రత్యామ్నాయంగా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా ప్రస్తుతం నిర్ణయం తీసుకొని చాలా స్పీడ్గా స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం ఆర్హెచ్ఎస్ సంబంధించి గడ్డర్ల ప్రక్రియను ఇటు మంగళగిరి వైపుకి సంబంధించి కూడా ప్రక్రియ ప్రారంభించడంతో పాటు ఎల్హెచ్ఎస్ సంబంధించి కూడా రీఎన్ఫోర్స్మెంట్ పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నేను ఎల్హెచ్ఎస్ సైడ్ సంబంధించి కూడా గడ్డర్ మీద ఉన్నాను. చాలా భారీ మొత్తంలోని రీఎన్ఫోర్స్మెంట్ పనులు జరుగుతున్నాయి. రీఎన్ఫోర్స్మెంట్ పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత స్లాబ్ వర్క్స్ స్టార్ట్ చేస్తారు. మొత్తం వర్క్స్ సంబంధించిన ప్రోగ్రెస్ తెలిపేందుకు మనతో పాటు ఎన్సీసీ నుంచి ఇంజనీర్ వసంత్ ఉన్నారు. ఆయన నుంచి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మొత్తం స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన ఇటు ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఎలాంటి పనులు? ఇప్పుడు మనకి ఎల్హెచ్ఎస్ సైడ్లో డక్ట్ స్లాబ్ మీద రెయిన్ఫోర్స్మెంట్ కడుతున్నాం. మన రెయిన్ఫోర్స్మెంట్ అనేది ఆల్మోస్ట్ ఒక 30 మీటర్లు కంప్లీట్ అయ్యింది. మేము 31 కల్లా కాంక్రీట్ వేయడానికి టార్గెట్ పెట్టుకున్నాం. మా కాంక్రీట్ అనేది 250 ఎంకి వస్తుంది. ఎల్హెచ్ఎస్ అనేది కాంక్రీట్ కంప్లీట్ చేసిన తర్వాత క్రాస్ బ్యారియర్ చేయాలి. క్రాస్ బ్యారియర్ చేసిన తర్వాత మనం బీసీ వేసుకోవాలి. బీసీ వేసుకున్న తర్వాత మనకి అప్రోచ్ రోడ్డు వేసుకొని ట్రాఫిక్ని వదులుకోవచ్చు. అలానే మనకి ఆర్హెచ్ఎస్లో కూడా పనులు జరుగుతున్నాయి. ఆర్హెచ్ఎస్లో మనకి ఇంకా పీర్ క్యాప్ అనేది పెండింగ్లో ఉంది. అది కూడా గటర్ లాంచింగ్ అయిన తర్వాత మనం అది కూడా కంప్లీట్ చేసి ఒకేసారి మన బేరింగ్స్ పైన గటర్ అనేది కూర్చుని పెడతాం. మన గటర్ అనేది ఎల్హెచ్ఎస్ సైడ్లో కూడా కూర్చుని పెట్టాలి. అలా సైమెంటేషన్గా స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ కడుతూ గటర్ అనేది బేరింగ్ మీద కూర్చుని పెడతాం. ఓకే, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. ఎందుకంటే నేను ప్రస్తుతం మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం గడ్డర్ల ఫిక్సింగ్ కంప్లీట్ అయిన ఎల్హెచ్ఎస్ సైడ్ ఉందండి. ఎల్హెచ్ సైడ్లో చూసినట్లయితే కింద ఏదైతే డక్ షీట్లు వచ్చినాయి, ఇక్కడ విజువల్స్లో కనబడిస్తే మనకి డక్ షీట్లు వస్తాయి. డక్ షీట్ల మీద ఈ ఎన్ఫోర్స్మెంట్ జరిగిన తర్వాత దీని మీద స్లాబ్ వస్తుంది. ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి నాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి దీని గురించి. ఇప్పుడు మనకి గటర్లు ఉంటాయి. గటర్ మీద డక్ షీట్ అనేది మనకు ఉంటుంది. డక్ షీట్ మీద రెయిన్ఫోర్స్మెంట్ అనేది 2 లేయర్స్ వస్తాయి, టాప్ మ్యాట్ బాటమ్ మ్యాట్. టాప్ మ్యాట్కి మనకి రెయిన్ఫోర్స్మెంట్ అనేది యాజ్ పర్ డ్రాయింగ్ మనం డిజైన్ బట్టి మనం కడతాం. మనకి టాప్ మ్యాట్కి బాటమ్ మ్యాట్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ ఉంటాయి. మనకి ఇక్కడ ఇది లాంగ్ స్పాన్ గటర్స్ కనుక మనకేమో రెయిన్ఫోర్స్మెంట్ అనేది హెవీగా ఇచ్చాడు. ఈ డక్ స్లాబ్లో 20-25 రెయిన్ఫోర్స్మెంట్ కూడా ఉంది మనకి టాప్ మ్యాట్ అండ్ బాటమ్ మ్యాట్లో. ఇది మనకి వాడిచ్చిన డిజైన్ బట్టి మనం కడుతున్నాం. అంటే 2 విభాగాలుగా కాంక్రీట్ పనులు జరుగుతాయి. లేదు, ఒకేసారి కాంక్రీట్ వేస్తాం. రెయిన్ఫోర్స్మెంట్ అనేది డబుల్ మ్యాట్ కట్టి ఒకేసారి కాంక్రీట్ వేస్తాం. డబుల్ మ్యాట్ పెడతాం. డబుల్ మ్యాట్ అంటే ఏంటి? డబుల్ మ్యాట్ అంటే ఇది ఇప్పుడు కట్టేది బాటమ్ మ్యాట్, దీని మీద సేమ్ ఇదే లేయర్ ఇంకో మ్యాట్ వస్తుంది. ఇంకో మ్యాట్ ఆఫ్ ఐరన్ రెయిన్ఫోర్స్మెంట్ వస్తుంది. మొత్తం ఎంత హైట్ లో ఉంటుంది ఇది? మనకి డక్ స్లాబ్ అనేది 200 ఉంటుంది. డక్ స్లాబ్ థిక్నెస్ అనేది 200 ఉంటుంది. ఓకే, ఈ 200 కంప్లీట్ అయిపోయిందా? స్లాబ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? కంప్లీట్ అయిపోయిన తర్వాత క్రాస్ బ్యారియర్లు చేస్తాం. డ్రైన్ స్పౌట్స్ ఉన్నాయి. డ్రైన్ స్పౌట్స్ కూడా అయిపోయిన తర్వాత మనకి ఎక్స్పెన్షన్ జాయింట్స్ ఉంటాయి విడ్జెస్లో. దాని తర్వాత అప్రోచ్ రోడ్ ఉంటుంది, దాని మీద బీసీ ఉంటుంది. బీసీ అయిన తర్వాత మనకి స్ట్రీట్ లైట్స్ అయిన తర్వాత మనం ఇక్కడ ట్రాఫిక్ని వదులుతాం. ఓకే, అంటే ఓవరాల్ గా ఇన్ని రోజుల పని ఉండే అవకాశం ఉందంటారా? ఇది మనకి క్లైమేట్ కూడా చూసుకుంటున్నాం. క్లైమేట్ బాగా హ్యాండ్గా ఉంది, అయినా వర్కర్స్ బాగా స్పీడ్గా పనిచేస్తున్నారు. మనకి ఎలా లేదో ఒక 15 రోజుల్లో ఎల్హెచ్ఎస్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ జరుగుతుంది స్లాబ్ కోసం. ఐరన్ అనేది ఎంతవరకు ఉపయోగిస్తున్నారంటే? ఐరన్ అనేది హెవీ రెయిన్ఫోర్స్మెంట్ అనేది 25, లోవర్ రెయిన్ఫోర్స్మెంట్ 8 mm వాడుతున్నాం. ఓకే,
అంటే క్రాష్ బ్యారియర్స్ అంటే కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ప్రతి స్లాబ్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఎల్హెచ్ఎస్ వైపు నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కావచ్చు, రైట్ హ్యాండ్ సైడ్ సంబంధించి కూడా క్రాష్ బ్యారియర్ ప్రక్రియ ఉంటుంది. ఎందుకంటే మనం చాలా వరకు రోడ్స్లో చూసాము, రోడ్స్కి సంబంధించిన ఎడ్జెస్లోనే ఒక ఐరన్కి సంబంధించి కొన్ని ఫినిషింగ్ టైప్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాము. అలాంటివే క్రాష్ బ్యారియర్స్. అవి కూడా ప్రస్తుతం స్టీల్ బ్రిడ్జికి సంబంధించి కూడా నిర్మాణ స్టేజ్లోని ఫినిషింగ్లో దీన్ని యూజ్ చేస్తుంటారు. మరోపక్క స్ట్రీట్ లైట్స్ ఎలా వస్తాయి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ ఒక్కొక్క ఎల్హెచ్ఎస్ సంబంధించిన రోడ్డు ఎలా ఉండబోతుంది, స్ట్రీట్ లైట్లు ఎలా వస్తాయి? ఎల్హెచ్ఎస్ లో మనకి రోడ్ అనేది క్రాస్ బ్యారియర్స్, కాంక్రీట్ క్రాస్ బ్యారియర్స్ కట్టిన తర్వాత మనం స్ట్రీట్ లైట్ అనేది అవుటర్ లో ఫిక్స్ చేసుకుంటాం. అవి ఎవరి 20 మీటర్లకు అనేది యాజ్ పర్ డ్రాయింగ్ బట్టి మనం 20 మీటర్లకు పెడతాం ఒక స్ట్రీట్ లైట్. అలా పెట్టుకుంటూ కనెక్షన్ ఇస్తాం స్ట్రీట్ లైట్స్. ఎవరి బ్రిడ్జ్ మీద కూడా స్ట్రీట్ లైట్ అనేది కంపల్సరీ. ఇప్పుడు మనకి ఎన్హెచ్ఎస్ అయినా స్టేట్ హైవేస్ అయినా మనకి స్ట్రీట్ లైట్ అనేది బ్రిడ్జెస్ మీద ఉంటుంది. అయితే ఇందులో ప్రతి గడ్డర్కి సంబంధించి నేను ఇందాక చెప్పినట్లుగా బేరింగ్స్ ఉంటాయి. ఆ బేరింగ్స్ పైనే ఈ స్టీల్ గడ్డర్కి సంబంధించి కూర్చోబెడతారు. అది ఎంతవరకు ఉపయోగపడుతుందని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి బేరింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్. మనకి ఇక్కడ బేరింగ్స్ అనేవి ఎవరి గడ్డర్లో ఒక్కొక్క బేరింగ్ ఉంటుంది. ఎవరి గడ్డర్లో ఒక్కొక్క బేరింగ్ ఉంటుంది. A1 సైడ్లో 4 బేరింగ్లు ఉంటాయి, P1లో 4 బేరింగ్లు ఉంటాయి, P2లో 4 బేరింగ్లు ఉంటాయి, A2లో 4 బేరింగ్లు ఉంటాయి. మిడిల్లో మెటాలిక్ బేరింగ్ ఉంటుంది. ఇవి ఎవరి బేరింగ్ అనేది ట్రాఫిక్ మూమెంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి, కిందకి ఫౌండేషన్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఇవి యూజ్ చేస్తారు. ఇది అనేది గడ్డర్ హెవీ ట్రాఫిక్స్ వచ్చేటప్పుడు మూమెంట్ బేరింగ్స్ అనేవి లాంగిట్యూడ్నల్లో మూవ్మెంట్ అవుతాయి, ట్రాఫిక్ డైరెక్షన్లో మూవ్మెంట్ అవుతాయి. ఈ ట్రాఫిక్ డైరెక్షన్లో మూవ్మెంట్ అయ్యి ఈ లోడ్ మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తాయి ఫౌండేషన్కి. అంటే మనం కాంక్రీట్ బ్రిడ్జిలు చూసాము. కాంక్రీట్ బ్రిడ్జిలకి వెళ్ళేటప్పుడు కొంతవరకు కూడా బ్రిడ్జింగ్ షేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు స్టీల్ బ్రిడ్జ్ కూడా అలాంటి పరిస్థితి ఉంటుంది. ఏదైనా మనకి చిన్న మూమెంట్ ఉంటుంది, చిన్న మూమెంట్ ఉంటుంది. ఓకే, ఎలా ఉంటుంది దీని మూమెంట్? అది బేరింగ్ యొక్క మూమెంట్ బట్టి ఇది మూమెంట్ జరుగుతుంది. చిన్న మూమెంట్ అయితే వస్తుంది. మూమెంట్ జరగడం ద్వారా లోడ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది మనకి. గటర్ నుండి లోడ్ అనేది కింద ట్రాన్స్ఫర్ అవుతుంది. అది బేరింగ్ యొక్క రోలింగ్ బేరింగ్స్ ఉంటాయి, ఫిక్స్డ్ బేరింగ్స్ ఉంటాయి. టైప్ ఆఫ్ బేరింగ్ బట్టి అది మనకి మూమెంట్ అవుతుంది. ఇది స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన తాజా వర్క్కి సంబంధించిన ప్రోగ్రెస్ చూసాంగా. బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణంలోని కీలకమైన అప్డేట్ ప్రధానంగా ఎల్హెచ్ఎస్ సంబంధించి కూడా రీఎన్ఫోర్స్మెంట్ పనులు జరుగుతున్నాయి. 1-2 రోజుల్లో కూడా దీని మీద కాంక్రీట్ పనులు ప్రారంభించబోతున్నారు. మరి ఆర్హెచ్ఎస్ సంబంధించి కూడా గడ్డర్లకు సంబంధించిన ప్రక్రియ కూడా అంతే స్పీడ్లో కొనసాగిస్తున్నారు. పూర్తి స్థాయిలోని అన్ని పనులు సమాంతరంగా స్పీడ్గా స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ ఖాన్, C24 అమరావతి.